ఇప్పుడు నా ఒపీనియన్ ఏంటో చెప్తా వినండి. ఇదంతా జరగడానికి ఎవరి కారణమో తెలుసా? వీళ్ళు చాటింగ్ చేసుకున్నప్పుడు ఎవరైతే చూశారో ఆ మేడం చూసింది కదా, ఆ మేడంది తప్పు. యాక్చువల్గా అసలు టీచర్స్ ఎందుకుంటారండి? చిన్నపిల్లలకి చెప్పడానికే కదా. వీళ్ళిద్దరూ తెలియక తప్పు చేశారు. తప్పు చేసినప్పుడు ఇంకోసారి ఇలా చెయ్యకండి, ఇంకోసారి ఇలా చేస్తే ఇంకా నేను మీ పేరెంట్స్కో ప్రిన్సిపల్ మ్యామ్కో చెప్పేస్తా అని చెప్పేసి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చి వాళ్ళని వదిలేస్తే అయిపోయేది. అలా వదిలేయకుండా ఆ ఫోన్స్ తీసుకుని వాళ్ళిద్దరిని భయపెట్టడం కరెక్టా? భయపెట్టి ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి తీసుకెళ్ళి అలా చేయడం కరెక్టా? ఓకే, ఈ మేడంని కూడా వదిలేద్దాం. ప్రిన్సిపల్ మ్యామ్ ఎందుకుంది? ఆమెకి ఎంత ఐడియా ఉంటుంది అసలు ఇలాంటి వాటి మీద? ఆమె ఏదో చేయాలనుకుంది, అక్కడ ఏదో జరిగింది. అట్లీస్ట్ ఆ ప్రిన్సిపల్ మ్యామ్ దగ్గరికి వెళ్ళినప్పుడు వీళ్ళిద్దరికీ ఒక వార్నింగ్ ఇచ్చి ఇంకోసారి ఇలా చేయొద్దు, ఇలా చేస్తే మాత్రం ఇంకా బాగుండదు, సర్టిఫికేట్ మీద డిబార్ అని రాసిచ్చేస్తా అని చెప్పేసి ఒక చిన్న వార్నింగ్ ఇచ్చుంటే అయిపోయేది కదా. అసలు వీళ్ళందరూ ఎందుకుంది చెప్పండి? చిన్నపిల్లలు ఏదన్నా చేస్తే చెప్పడానికే కదా ఉంది. ఆ ఏజ్లో వాళ్ళకి ఏం తెలుసు? అట్రాక్షన్, అదంతా ఏం తెలుసు వాళ్ళకి? వీళ్ళు ఉందే చెప్పడానికి కదా. అలా చెప్పకుండా వాళ్ళకి అంతంత కండిషన్స్ పెట్టి అంతంత భయపెడితే అంత చిన్న పిల్లల మైండ్ సెట్ ఎలా ఉంటుందండి అసలు? నాకైతే చాలా బాధ అనిపిస్తుంది. ఒక్క చిన్న తప్పు వల్ల 2 ప్రాణాలు పోయినాయి. మళ్ళీ ఇక్కడ ఆ అబ్బాయి టాపర్ అంట, తెలుసా? క్లాస్ టాపర్, బాగా చదువుతాడంట. ఒక్క చిన్న తప్పు వల్ల 2 ప్రాణాలు పోయినాయి.